హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇంటర్‌లింక్ నుంచి క్యూరియేటర్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిందండి. క్యూరియేటర్ ఏంటంటే మనకి పై నెట్వర్క్‌లో వాలిడేటర్ అని చెప్పి పెట్టారు. దీంట్లో క్యూరియేటర్ అని పెట్టారన్నమాట. దీనికి సంబంధించి చాలామంది అయితే చాలా రకాల డౌట్స్ అనేవి అడుగుతున్నారు. ఏ రకంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. నేను బయోలో మీకు వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నానండి. టెలిగ్రామ్ గాని. దాంట్లో మీరు జాయిన్ అయినట్టయితే ముందు దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు పంపిస్తాను. లింక్ అనేది పంపించిన తర్వాత ఎక్స్ లింక్ మాట అది పంపించగానే ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఓకే. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయాలి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ పేజీలో ఈ రకంగా వస్తుంది అన్నమాట. ఫస్ట్ పేజీలో మీ మెయిల్ అనేది ఏ మెయిల్ ఇచ్చారు ఏంటి అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఓకే. మెయిల్ అనేది పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ చేయాలనుకుంటున్నారు లేదా అంటే మీరు ఈ క్యూరేటర్ కింద జాయిన్ అవ్వాలనుకుంటున్నారు లేదా చెక్ చేసుకోండి. ఓకే. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎస్ కొట్టి అప్రూవల్ కొట్టేయండి. దాని తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ రకంగా వస్తామండి. నెక్స్ట్ పేజీలో మీ డీటెయిల్స్, మీ పేరు కానీ మీ మొబైల్ నెంబర్ కానీ ఏవైతే అడుగుతున్నారో మీ మెయిల్ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏవైతే అడుగుతున్నారో అవన్నీ ఇవ్వాలన్నమాట. అదే పేజీలో లాస్ట్లో మీరైతే చేయాల్సింది మీరు ఏ కంట్రీ, మీరు ఏ వర్క్ చేస్తారో అవి కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఫైల్ రూపంలో, అది కూడా ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్, పాన్ కార్డు ఫ్రంట్ బ్యాక్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అది కూడా ఫ్రంట్ బ్యాక్ ఇచ్చి ఈ మొత్తం ఫైల్ కింద కన్వర్ట్ చేసి ఆ ఫైల్స్ అన్ని కలిపి ఒక పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకే. పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి ఇక్కడ యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరైతే ఆ ఫైల్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టాలన్నమాట. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు అసలు మీరు ఏ రకంగా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేది మీకు డీటెయిల్స్ ఇందులో వస్తాయి. అంటే ఒక ఎగ్జాంపుల్కి మీరు వేరే వాళ్ళని వెరిఫికేషన్ చేస్తున్నట్టు. ఓకే. వేరే వ్యక్తిని మీరు కంపెనీ తరపున వెరిఫికేషన్ చేస్తున్నట్టు దీనికి అర్థం. వాళ్ళ దగ్గర నుంచి మీకు వెరిఫికేషన్ అనేది ఫైల్ ఇలా వచ్చింది. వాళ్ళ ఆధార్ కార్డులో ఫ్రంట్ ఫోటో ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత మీకు బ్లర్గా ఉందా, క్లారిటీగా ఉందా మీరు చెక్ చేసుకోవాలి. వాళ్ళు మీ ఫ్రెండ్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరు వచ్చినా సరే ఎవరికైనా ఒకేలాగా రెస్పాండ్ అవ్వాలన్నమాట. ఓకే. ఇలా సరిగ్గా లేకపోతే మీరు కింద ఏం చెప్పాలి, పాస్ కాదు ఫెయిల్ కొట్టాలన్నమాట. ఇలా కింద వచ్చినట్టు నీట్గా వస్తేనే పాస్ కొట్టాలి. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక మనిషి ఫోటో పెట్టినప్పుడు ఆ మనిషి 3 ఫోటోలు కూడా ఎగ్జాక్ట్గా ఒకేలాగా ఉండాలి. ఒకేలాగా ఉంటే అప్పుడు మ్యాచ్ అనే ఆప్షన్ వస్తుంది. మ్యాచ్ మీద క్లిక్ చేయాలి. లేదు మధ్యలో ఫోటో ఏదైనా డిఫరెంట్గా ఉంది, తేడాగా ఉందని మీకు అనిపించినట్టయితే అప్పుడు మాత్రం డోంట్ మ్యాచ్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మీకు సబ్మిట్ అయిపోద్ది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ క్యూరియేటర్ ప్రోగ్రామ్ అనేది అందరికీ అంటే ఎవరికి కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు. మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు చేసేసి ఇబ్బంది పడకుండా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే చేయాలనుకుంటున్నారో, ఎవరైతే పక్క వారికి హెల్ప్ చేయాలనుకుంటున్నారో, అలాగే దీనివల్ల మీకు బెనిఫిట్ అనేది కూడా కంపెనీ ఇస్తుంది. బట్ ఏమిస్తుంది ఏంటనేది ఇంకా చెప్పలా. ప్రజెంట్ ఏంటంటే మీరు అప్లై చేసుకోవాలి. దాంట్లో ఎంతమంది సెలెక్ట్ అవుతారో కూడా తెలియదు. ఓకే. ఇంకా మన ఛానల్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అలాగే యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.